వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ సెషన్లో మనం రోల్స్ థీరం గురించి మనం నేర్చుకున్నాము. దాని యొక్క ప్రూఫ్ ఏంటో కూడా మనం చూసాం కదా. సో ఈ పర్టికులర్ సెషన్లో రోల్స్ థీరం మీద కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం, రైట్? సో ఈ పర్టికులర్ సెషన్స్ అనేవి మనకి ఎవరైతే M1 ఎగ్జామ్ కానీ, M2 ఎగ్జామ్ కానీ, M3 ఎగ్జామ్ కానీ ఫర్ డిఫరెంట్ యూనివర్సిటీస్కి డిఫరెంట్ చాప్టర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఎవరికైతే మీన్ వాల్యూ థీరమ్స్ అనే కాన్సెప్ట్ ఉందో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో, వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో లెట్ us go through that. So the question here he is asking is, verify Rolle's theorem f of x equals to 2x cube plus x square minus 4x minus 2 in the interval minus root 2 comma root 2. This is the question. మనల్ని ఇక్కడ మనకు ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఒక ఇంటర్వెల్ ఇచ్చారు. ఈ పర్టికులర్ ఫంక్షన్, ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో రోల్స్ థీరమ్ని వెరిఫై చేయండి అని అడుగుతున్నారు. ఏంటి వెరిఫై చేయడం అంటే ఈ ఫంక్షన్కి రోల్స్ థీరం ఎగ్జిస్ట్ అవుతుందా లేదా ముందు మనం చెక్ చేయాలి. అంటే రోల్స్ థీరమ్ని మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ద ఫంక్షన్ షుడ్ బి కంటిన్యూస్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ a comma b. The function is differentiable in the open interval a comma b and f of a should be equals to f of b. ఇది కదా 3 కండిషన్స్. ఈ మూడు సాటిస్ఫై అయినప్పుడు ఖచ్చితంగా there will be at least one point that is c where f dash of c equal to 0. ఏ అంటే c అనే ఒక పాయింట్ ఉంటుంది ఏకి బీకి మధ్యలో. ఈ ఏకి బీకి మధ్యలో ఉండేటటువంటి ఆ పాయింట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఫంక్షన్ దగ్గర, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర కర్వ్కి మనం ఒక టాంజెంట్ గీసినప్పుడు ఆ టాంజెంట్ స్లోప్ అనేది 0 అవుతుంది. అది రోల్స్ థీరం. మైకెల్ రోల్ అదే చెప్పారు మనకి. ఇప్పుడు ఇది మనం వెరిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూసా కాదా చెక్ చేయాలి. ఆ తర్వాత డిఫరెన్షియబులా కాదా చెక్ చేయాలి. ఆ తర్వాత ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. వన్స్ ఆ మూడు సాటిస్ఫై అయితే వీ కెన్ టెల్ ఎస్ రోల్స్ థీరం ఎగ్జిస్ట్ ఫర్ దిస్ ఫంక్షన్. ఫంక్షన్కి రోల్స్ థీరం ఎగ్జిస్ట్ అయ్యింది మనం చెప్పొచ్చు అని చెప్పిన తర్వాత ఆ పర్టికులర్ పాయింట్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఫంక్షన్ని మనం రాద్దాం. సి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సి, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటి? గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2. అవునా? గివెన్ ఇంటర్వెల్ ఏంటి? ద గివెన్ ఇంటర్వెల్ ఈక్వల్స్ టు, ద గివెన్ ఇంటర్వెల్ ఈజ్ మైనస్ రూట్ 2 కామా రూట్ 2. సో ఇంటర్వెల్లో దీనిలో మనం ఏం చెప్తాం? ఏ ఈక్వల్ టు మైనస్ రూట్ 2, బి ఈక్వల్స్ టు రూట్ 2. అవునా కదా? సరే, సో ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ పోలినామియల్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 3. ఇది ఒక పోలినామియల్ ఫంక్షనే కదా, డిగ్రీ ఈజ్ 3. అవునా కదా? ఎవ్రీ పోలినామియల్ ఫంక్షన్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్. అవునా కదా? అది మనందరికీ తెలిసిందే. సో సిన్స్ ఎఫ్ ఈజ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఇక్కడ మీనింగ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పోలినామియల్ ఫంక్షన్, is a polynomial function, or else f of x is a polynomial, it is continuous. It is continuous at the given interval. It will be continuous at the given interval అని మనం చెప్పచ్చు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఫంక్షన్ కంటిన్యూస్ అని మనకు తెలిసిపోయింది బికాస్ దిస్ ఇస్ పోలినామియల్. ఇది డిఫరెన్షియబులా కాదా చెక్ చేయాలి కదా అకార్డింగ్ టు సెకండ్ కండిషన్. నౌ లెట్ us find f dash of x. f dash of x ఏమవుతుంది? f dash of x will be 2 into x cube derivative 3x square, right? Plus x square ki derivative 2x minus 4x ki derivative 4 minus 2 ki derivative 0. So what I will be getting here? 6x square plus 2x minus 4. So దీనికి మనం డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేయగలిగాం. అంటే దిస్ ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్ ఆల్సో. ఎస్ ఆర్ నో? దేర్ఫోర్ f of x ఈజ్ ఆల్సో డిఫరెన్షియబుల్. సో డిఫరెన్సియేషన్ చేయగలిగాం, డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేసాం మనం. కాబట్టి ఫంక్షన్ అనేది కంటిన్యూస్గాను ఉంది, ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్గా కూడా ఉంది. ఇప్పుడు మన థర్డ్ స్టెప్ ఏంటి? సో ఫస్ట్ స్టెప్లో మనం ఫంక్షన్ కంటిన్యూసా కాదా చెక్ చేసాం. సెకండ్ స్టెప్లో మనం ఫంక్షన్ డిఫరెన్షియబులా కాదా చెక్ చేసాం ఇక్కడ. అవునా కదా? తర్వాత థర్డ్ స్టెప్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే దీనికి లెగ్రాంజెస్ థీరం అనేది రోల్స్ థీరం అనేది మనం చెప్తాం. ఎస్ అవును? సో సి ఫ్రెండ్స్, ఎఫ్ ఆఫ్ ఏ ఎంత? ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ నథింగ్ బట్, ఏ మీన్స్ ఇక్కడ మైనస్ రూట్ 2, ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 2. అవునా? ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 2 ఎంత వస్తుందన్నా? ఎక్స్ ప్లేస్లో రూట్ 2 మైనస్ రూట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి. సో మైనస్ రూట్ 2 2 ఇంటూ మైనస్ రూట్ 2 హోల్ క్యూబ్, రైట్? చూడండి జాగ్రత్తగా.
2 into minus root 2 whole cube plus minus root 2 whole square minus 4 into root 2 minus root 2. అవునా, x ప్లేస్లో మైనస్ రూట్ 2 సబ్స్టిట్యూట్ చేయాలి, -2. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ మైనస్ రూట్ 2 హోల్ క్యూబ్ ఉంది నాన్న. మైనస్ రూట్ 2 హోల్ క్యూబ్ అంటే -2 ఇంటూ మైనస్ రూట్ 2 ఇంటూ మైనస్ రూట్ 2 ఇంటూ మైనస్ రూట్ 2. అవునా, మైనస్ రూట్ 2 హోల్ క్యూబ్ అంటే అవునా. సో మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. రూట్ 2 ఇంటూ రూట్ 2 ఎంత 2, 2 ఇంటూ రూట్ 2 2 రూట్ 2. సో మైనస్ రూట్ 2 హోల్ క్యూబ్ అంటే ఎంత -2 రూట్ 2. సో 2 ఇంటూ -2 రూట్ 2 ప్లస్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ మైనస్ పాజిటివ్ అయిపోతుంది, రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. వాట్ ఐ విల్ బి గెటింగ్, ఐ విల్ బి గెటింగ్ 2 హియర్. ఎస్ ఆర్ నో, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, దిస్ విల్ బి 4 రూట్ 2 -2. ఎస్ ఆర్ నో, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 2 -4, 2 2's 4 కదా, -4 రూట్ 2 ప్లస్ 2 ప్లస్ 4 రూట్ 2 -2. So -4 root 2 plus 4 root 2 gets cancelled, 2 minus 2 gets cancelled. What I will be getting, this value is equals to 0. అవునా, తర్వాత దీంతో పాటు ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి. Now we need to find out the value of f of root 2. అవునా కదా. సో f of root 2 వాల్యూ ఎంత అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. See friends, f of a ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేసాం, దాని వాల్యూ మనకి 0 వచ్చింది. See, f of root 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో f of root 2 ఎలా వస్తుంది, 2 ఇంటూ రూట్ 2 హోల్ క్యూబ్ ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ రూట్ 2 -2. అవునా, సో 2 ఇంటూ రూట్ 2 హోల్ క్యూబ్ అంటే ఎంత, ఇందాకే చూసాం మనం, రూట్ 2 ఇంటూ రూట్ 2 ఇంటూ రూట్ 2 కదా. సో రూట్ 2 ఇంటూ రూట్ 2 ఈజ్ 2, 2 ఇంటూ రూట్ 2, 2 రూట్ 2. సో 2 రూట్ 2 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 2 మిగులుతుంది, -4 రూట్ 2 -2. రైట్, సో 2 2's 4, 4 రూట్ 2 ప్లస్ 2 -4 రూట్ 2 -2. -4 రూట్ 2 ప్లస్ 2 4 రూట్ 2 క్యాన్సిల్, 2 -2 క్యాన్సిల్, దిస్ ఈజ్ ఆల్సో బికమ్స్ 0. అంటే చూడండి అన్న, ఇన్ ద గివెన్ ఇంటర్వెల్ -√2, √2 ఈ పర్టికులర్ ఫంక్షన్కి మనకేమొచ్చింది, f of -√2 ఈక్వల్స్ టు f of √2 వచ్చింది. అవునా, అంటే f of a ఈక్వల్స్ టు f of b. థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిందా లేదా, రైట్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది, సెకండ్ కండిషన్ సాటిస్ఫై అయింది, థర్డ్ పాయింట్ కూడా థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. హెన్స్ the function for the function we can apply Rolle's theorem. ఈ పర్టికులర్ ఫంక్షన్కి రోల్స్ థీరమ్ని మనం అప్లై చేయొచ్చు. ఎందుకని, కంటిన్యూస్ అయింది, డిఫరెన్షియబుల్ అయింది, అట్ ద సేమ్ టైం f of a ఈక్వల్స్ టు f of b అయింది. అవునా కదా. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ నెసరీ కండిషన్స్ టు డూ ద రోల్స్ థీరమ్, రైట్. ఇప్పుడు చూడండి, అయితే ఫంక్షన్కి మనం రోల్స్ థీరమ్ని అప్లై చేయొచ్చు. సో అప్లై చేసినప్పుడు మనం సి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. అది ఎట్లా వస్తుంది అంటే, సి ఫ్రెండ్స్, లిజన్ కేర్ఫుల్లీ. సో ఫస్ట్ 3 కండిషన్స్ మనం చెక్ చేసాము. ఇప్పుడు సి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో సి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, అయితే ఇక్కడ సి ఫ్రెండ్స్, లెట్ us see. సో ఫ్రెండ్స్, సో మనం తెలుసుకున్నది ఏంటంటే, హెన్స్ ఫర్ ద ఫంక్షన్ వీ కెన్ అప్లై రోల్స్ థీరమ్. అయితే ఇప్పుడు మనం స్టెప్ మనం చేయాల్సింది ఏంటంటే, పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని యొక్క డెరివేటివ్ ఎంత, f' of x, ఐ విల్ బి గెటింగ్ 6x² ప్లస్ 2x - 4. ఇదే కదా పాయింట్, 3 to 6x², 2x - 4. ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే, f' of c ఈక్వల్ టు 0. వీ నో దట్ బై రోల్స్ థీరమ్ f' of c ఈక్వల్ టు 0. సో x ప్లస్లో c సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఐ విల్ బి గెటింగ్, f' of c ఈక్వల్ టు 6c² ప్లస్ 2c - 4, రైట్, విచ్ రిజల్ట్స్ టు 0. అవునా, దిస్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే చూడండి, 6c² ప్లస్ 2c - 4 అంటే హౌ కెన్ ఐ రైట్, 2 కామన్ తీసాను అనుకోండి, c - 2 ఈక్వల్ టు 0 కదా. అంటే దీని నుంచి నేను ఏం రాయొచ్చు, 3c² ప్లస్ c - 2 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ -2 ఇంటూ 3c² ఇస్ -6c². 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 3 to 6. అవునా, -3 + 2, బిగ్ నెంబర్ సింబల్ మైనస్ కాబట్టి -3 + 2 అని రాయొచ్చు కదా. సో కానీ ఇక్కడ ప్లస్ c ఉంది కాబట్టి హౌ కెన్ ఐ రైట్, బిగ్ నెంబర్ సింబల్ ముందు ప్లస్ ఉండాలి కాబట్టి +3c ఇంటూ -2c రాయొచ్చు కదా. +3c - 2c +c కదా. ఇది రెండింటిని మల్టిప్లై చేస్తే -6² వస్తుంది కదా. సో 3c² ప్లస్ 3c - 2c - 2 ఈక్వల్ టు 0. అవునా, ఇక్కడ నాకు 3c కామన్ తీసాను అనుకోండి, c + 1
-2 కామన్ తీసాను అనుకోండి, c+1 విచ్ ఈక్వల్స్ టు 0. సో c+1 కామన్ తీస్తే 3c - 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. వాట్ ఐ విల్ బి గెటింగ్? c+1 ఈక్వల్ టు 0, 3c - 2 ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 2/3. రైట్, ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట. సో c ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 2/3. అయితే ఈ రెండిట్లో ఏ వాల్యూ తీసుకోవాలి, అదే కదా క్వశ్చన్. c ఈజ్ ఈక్వల్ టు -1, c ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇక్కడ చూడండి -√2, √2 ఉంది ఇంటర్వెల్. అంటే చూడండి ఫంక్షన్, దిస్ ఈజ్ -√2, దిస్ ఈజ్ 0, సపోజ్ దిస్ ఈజ్ √2. -√2 అంటే -1.414 అయినా, √2 అంటే +1.414 అయినా. ఇప్పుడు -1 వాల్యూ ఎక్కడ ఉంటుంది? 0కి దీనికి మధ్యలో ఉంటుంది కదా -1 ఇక్కడ ఎక్కడో, అవునా? 2/3 అంటే 0.66, అది ఎక్కడ ఉంటుంది నాన్న? ఇక్కడ ఉంటుంది 0.66 సంథింగ్. సో ఈ 2 పాయింట్స్ కూడా ఇంటర్వెల్కి లోపలే ఉన్నాయి, అవునా కదా? సో ఇంటర్వెల్ లోపల మాత్రమే ఉన్నాయి. ఎస్ నో? హెన్స్ బోత్ పాయింట్స్ సాటిస్ఫైస్. -√2 +√2కి మధ్యలోనే ఉన్నాయి కదా 2 పాయింట్స్. కాబట్టి హెన్స్ c వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, హెన్స్ c ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ c ఈక్వల్స్ టు 2/3. రెండు సాటిస్ఫై అవుతాయి. Hence, by using Rolle's theorem, we just verified this particular function in the interval -√2, √2. Right, friends? Please note this. Let us see the next question, which is very, very important. Please note it. Okay, friends. Now, let us see another question. Verify Rolle's theorem. F of x equals to x plus 2 whole cube into x minus 3 whole power 4 in -2, 3. Tellisindi kada procedure? Same procedure, Nana. So, given, what is the function he has given? He has given, the given function is given f of x equals to x plus 2 whole cube into x minus 3 whole power 4. అవునా? గివెన్ ఇంటర్వెల్ ఏంటి? ఇచ్చినటువంటి ఇంటర్వెల్ కూడా మనం మెన్షన్ చేద్దాం. ఇంటర్వెల్ ఈజ్ -2, 3. అంటే a ఈక్వల్స్ టు -2, b ఈక్వల్స్ టు 3. అవునా? ఆ తర్వాత మనం ఫస్ట్ పాయింట్ మనం ఏం చెక్ చేయాలి? వెదర్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆర్ నాట్. ఇక్కడ ఉన్నది x క్యూబ్, x plus 2 whole cube అంటే x క్యూబ్తో స్టార్ట్ అవుతుంది. x minus 3 whole power 4 అంటే x power 4, x cube into x power 4 అంటే x power 7, x power 3 plus 4 అవుతుంది కదా, a power m into a power n అంటే a power m plus n. ఎస్ను కాబట్టి ఇక్కడ x power 7 వస్తుంది. రైట్, సో x power 7తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒకానొక పోలినామియలే. రైట్, సో సిన్స్ f of x is a polynomial, since f of x is a polynomial, it is a continuous function. It is a కంటిన్యూస్ ఫంక్షన్. అవునా? ఇది కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఫస్ట్ పాయింట్ తెలిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటి? ఇది డిఫరెన్షియబులా కాదా చెక్ చేయాలి. ఎస్ నో? కాబట్టి f' ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. f' ఎంత అంటే ఇది u/v ఫార్మాట్లో ఉంది. కాబట్టి uv ఫార్మాట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము? u/v' ప్లస్ v/u'. అవునా కదా? సరే, సో నాకు ఇక్కడ డెరివేటివ్ ఎంత వస్తుందన్న? x plus 2 whole cube ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x minus 3 whole power 4 ఎంత? 4 into x minus 3 whole power 4 minus 1 is 3. అవునా? ప్లస్ x minus 3 whole power 4 into x plus 2 whole cube అంటే 3 into x plus 2 whole square. Right? So, what I will be getting here? 4 into x plus 2 whole cube into x minus 3 whole cube. అవునా? ప్లస్ 3 into x plus 2 whole square into x minus 3 whole power 4. రైట్, ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ x plus 2 x minus 2 ఉంది, ఇక్కడ x plus 2 whole cube ఉంది, ఇక్కడ x plus 2 whole square ఉంది. కాబట్టి నేను ఇక్కడ x plus 2 whole square కామన్ తీయచ్చు కదా. తర్వాత x minus 3 whole cube ఉంది, ఇక్కడ x minus 3 whole power 4 ఉంది, ఇక్కడ x minus 3 whole cube కామన్ తీయచ్చు కదా. తీసినప్పుడు ఇక్కడ నాకు ఏం మిగులుతుంది నాన్న? 4 into x plus 2 మిగులుతుంది. రైట్, తర్వాత ఇక్కడ నాకు ఏం మిగులుతుంది అంటే 3 into x minus 3 మిగులుతుంది. So, what I will be getting? X plus 2 whole square, x minus 3 whole cube into 4x plus 8 plus 3x minus 9. Here, x plus 2 whole square into x minus 3 whole cube into 7x minus 1. ఇది f' of x. Hence, the function is differentiable. Differentiable అయ్యింది. అవునా కదా? Since the function is here, the function f of x is also differentiable. ఇది differentiable కూడా అయ్యింది. ఇది differentiable కూడా అయిన తర్వాత థర్డ్ కండిషన్ మనం ఏం చెక్ చేస్తాం నాన్న? f of a should be equal to f of b కదా. సో చూద్దాం అది కూడా అవునా కాదా చెక్ చేద్దాం. సో వాట్ ఈజ్ f of a? f of a అంటే ఇక్కడ a ప్లేస్లో -2 ఉంది. రైట్,
సో ఎఫ్ ఆఫ్ -2. సో ఎఫ్ ఆఫ్ -2 అంటే మనకేమొస్తుంది, -2 సబ్స్టిట్యూట్ చేస్తే వాట్ ఆర్ బి గెటింగ్ -2 + 2 హోల్ క్యూబ్ ఇంటూ -2 - 3 హోల్ పవర్ 4, రైట్. దిస్ ఈజ్ 0. 0 ఇంటూ సంథింగ్ ఈజ్ 0 ఆల్వేస్, రైట్. తర్వాత ఎఫ్ ఆఫ్ బి ఎంత నాన్న, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 3. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ 3 + 2 హోల్ క్యూబ్ ఇంటూ 3 - 3 హోల్ పవర్ 4. So what I will be getting, this one is 0. Therefore f of a should be equal to f of b. రెండు కూడా జీరోస్ అయిపోయాయి. సో f of a equal to f of b అయింది అంటే f of -2 ఈక్వల్స్ టు f of 3 అయింది. కాబట్టి హెన్స్ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్, కంటిన్యూస్ అయింది. సెకండ్ కండిషన్ డిఫరెన్షియబుల్ కూడా అయింది. థర్డ్ వన్ f of a equal to f of b కూడా అయింది. హెన్స్ ఫర్ దిస్ ఫంక్షన్ రోల్స్ థీరం కెన్ బి ఐడెంటిఫైడ్. Hence, Rolle's theorem can be verified. Verify చేయొచ్చు. Verified for the function for f of x. ఇలా కూడా రాయొచ్చు. అర్థమైందా? సరే, ఇప్పుడు మనం c వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సరే, c వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం గుర్తుపెట్టుకోండి. మనకు ఆల్రెడీ డిఫరెన్షియేషన్ చేసాము. f' x వాల్యూ ఇది వచ్చింది, అవునా? సో చూద్దాం. సి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు f' ఆఫ్ c ఫైండ్ అవుట్ చేయాలి నేను. సో నాకు వచ్చినటువంటి f' ఆఫ్ x వాల్యూ ఎంత, వీ హ్యావ్ f' ఆఫ్ x ఎంత నాన్న, f' ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు x + 2 హోల్ స్క్వేర్ ఇంటూ x - 3 హోల్ క్యూబ్ ఇంటూ 7x - 1, అవునా? ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే f' ఆఫ్ c కావాలి. x ప్లస్లో c సబ్స్టిట్యూట్ చేయడమే. c + 2 హోల్ స్క్వేర్, c - 3 హోల్ క్యూబ్, 7c - 1, అవునా? దీన్ని f' ఆఫ్ c వాల్యూ 0 అవ్వాలి కదా. మనం పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని మనం 0 చేయాలి. సి ఫ్రెండ్స్, సో వాట్ ఐ విల్ బి డూయింగ్ హియర్, c + 2 హోల్ స్క్వేర్, c - 3 హోల్ క్యూబ్ ఇంటూ 7c - 1 ఈక్వల్స్ టు 0, రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు చూడండి, c + 2 అనేది 0 అవ్వాలి, లేదా c - 3 వాల్యూ 0 అవ్వాలి, లేదా 7c - 1 వాల్యూ 0 అవ్వాలి. c ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది దీని నుంచి, c ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు 1/7 అవుతుంది. -1 అటు వెళ్తే +1/7. సో ఇచ్చినటువంటి ఇంటర్వెల్ ఏంటి, -2, 3 అంటే -2 దగ్గర నుంచి 3 వరకు. సో c వాల్యూ -2 ఇక్కడే ఉంది, పాయింట్ దగ్గరే ఉంది. c వాల్యూ 3 ఇక్కడ ఉంది. ఇవి రెండు సాటిస్ఫై అవుతాయా? నో. ఈ రెండింటి మధ్యలో పాయింట్ నాకు కావాలి. కాబట్టి ఇది కాదు, ఇది కాదు. వాట్ ఆల్ ఐ నీడ్ ఈజ్ 1/7. 1/7 అంటే మనకెంత వస్తుంది, -2కి 3కి మధ్యలోనే ఉంటుంది కదా 1/7 అనేది. ఎస్ ఓనో, ఇక్కడ ఎక్కడో 1/7 ఉంటుంది, 0 సంథింగ్. ఎస్ ఓనో, సో 0.1 అలా వస్తుంది అనమాట. కాబట్టి c ఈజ్ ఈక్వల్ టు 1/7 ఈజ్ ద పాయింట్, అవునా కదా. సో ఈ విధంగా రోల్స్ థీరం వెరిఫై అయింది. -2, 3కి మధ్యలో ఏ పాయింట్ దగ్గర f' ఆఫ్ c 0 అవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు 1/7 అనే పాయింట్ దగ్గర f' ఆఫ్ c వాల్యూ 0 అవుతుంది అనమాట. ఎట్ ద పాయింట్ c, రోల్స్ థీరం ఈజ్ we can obtain the slope of the tangent 0, right? Please note this function friends. Let us see the next question. Sorry friends, now let us see another question, very logical question. Same process, అయితే ఇక్కడ మనకి numbers ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి this is not -2, 3, this is a, b. See friends, look at this question. This is a, b. This is the interval, right? So given function ఏంటంటే verify Rolle's theorem, f of x equals to log of x² plus ab divided by x into a plus b in the interval a, b, right? See the function. Tells ka the same procedure. Given, what is the given function nana? Given function, given f of x equals to log of x² plus ab whole divided by x into a plus b, right? సరే, తర్వాత మనం ఏం ఫైండ్ చేస్తాం, గివెన్ ఇంటర్వెల్ వచ్చేసి ఏమి ఇచ్చాడు నాన్న, ఇంటర్వెల్ వచ్చేసి a, b. ఇది ఇంటర్వెల్, ఇదే తెలిసిపోతుంది. ఏ అంటే ఏ ప్లేస్లో ఏనే ఉంది, బి ప్లేస్లో బీనే ఉంది, ఫైన్. సరే, తర్వాత మనం కంటిన్యూస్ ఫంక్షన్ కదా చెక్ చేస్తాం కదా, 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు. లాగరిథమిక్ ఫంక్షన్ ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. ఇది ఈజ్ ఆల్సో ఏ కంటిన్యూస్ ఫంక్షన్, అవునా కదా. ఓపెన్ ఇంటర్వెల్ 0, ఇన్ఫినిటీ వరకు లాగరిథమిక్ ఫంక్షన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. సో ఫస్ట్ థింగ్, సిన్స్ logarithmic function, log function is continuous,
కంటిన్యూస్ ఇన్ ద ఇంటర్వెల్ ఏంటి 0, ఇన్ఫినిటీ. ఓపెన్ ఇంటర్వెల్ 0, 0 దగ్గర యాసిమ్టోట్స్ వస్తాయి. ఇన్ఫినిటీ దగ్గర 0 దగ్గర యాసిమ్టోట్ వస్తుంది, ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడికో అన్డిఫైన్డ్ అయిపోతుంది. కాబట్టి 0, ఇన్ఫినిటీ దగ్గర ఇట్స్ లాగ్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. సిన్స్ లాగ్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్, తర్వాత లేదా లాగ్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆల్వేస్ లాగ్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఇన్ ద ఇంటర్వెల్ 0, ఇన్ఫినిటీ. సరే, రెండు కూడా పాజిటివ్ టర్మ్సే కదా, అంటే 0కి ఇన్ఫినిటీకి మధ్యలోనే ఉంటాయి అనమాట ఏబీలు అనేవి, రైట్? ఓకే. తర్వాత ఇది డిఫరెన్షియబులా కాదా చెక్ చేయాలి, అవునా కదా? సో ఇప్పుడు మనం f' ఫైండ్ అవుట్ చేయాలి. f' ఎంత? d/x ఆఫ్ లాగరిథమిక్ ఫంక్షన్ ఇస్ 1/x, అవునా కదా? సో 1 డివైడెడ్ బై దిస్ పర్టికులర్ ఫంక్షన్ x² ప్లస్ ఏబి హోల్ డివైడెడ్ బై x ఇంటూ a ప్లస్ బి, అవునా? సో మళ్ళీ దీనికి డెరివేటివ్ చేయాలి. దీనికి డెరివేటివ్ రెండుతో న్యూమరేటర్ డినామినేటర్ రెండిట్లో కూడా ఎక్స్ ఉంది కాబట్టి u/v చేస్తాము, అవునా కాదా? సో u/v ఎలా చేస్తాం? u/v చేయాలంటే v² అంటే x² ఇంటూ a ప్లస్ బి హోల్ స్క్వేర్. డినామినేటర్లో v² వస్తుంది కదా, v ఇంటూ du/dx అంటే x ఇంటూ a ప్లస్ బి. డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఈజ్ 2x. ab అనేవి కాన్స్టెంట్స్ కాబట్టి 0. ఎస్ అవును, మైనస్ x² x² ప్లస్ ఏబి ఇంటూ, ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తాం. సో ఎక్స్కి డెరివేటివ్ 1, ఇది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ అలాగే ఉంటుంది a ప్లస్ బి. ఎక్స్కి డెరివేటివ్ 1, అవునా? రైట్. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ x ఇంటూ a ప్లస్ బి డివైడెడ్ బై x² ప్లస్ ఏబి, రైట్, ఇంటూ 2x² ఇంటూ a ప్లస్ బి మైనస్ x² ప్లస్ ఏబి ఇంటూ a ప్లస్ బి, అవునా? డివైడెడ్ బై x² ఇంటూ a ప్లస్ బి హోల్ స్క్వేర్. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా నాన్న, ఒకటి x క్యాన్సిల్ అవుతుంది, a ప్లస్ బి ఒక టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, x² ఒక x క్యాన్సిల్ అయిపోతుంది. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? సో 2x² ఇంటూ a ప్లస్ బి, సి ఫ్రెండ్స్, మైనస్ a ప్లస్ బి ఇంటూ, లేదా రెండిట్లో a ప్లస్ బి కామన్ తీయచ్చు కదా, రైట్? సో a ప్లస్ బి కామన్ తీసామనుకోండి రెండిట్లో, నాకేమొస్తుందన్నా 2x² వస్తుంది, మైనస్ x² మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్ ఏబి వస్తుంది మళ్ళీ ఇక్కడ, డివైడెడ్ బై x² ప్లస్ ఏబి ఇంటూ x ఇంటూ a ప్లస్ బి, అవునా? రైట్. ఇక్కడ మళ్ళీ ఏమొస్తుందన్న a ప్లస్ బి ఇంటూ 2x² మైనస్ x² మైనస్ ఏబి డివైడెడ్ బై, ఇక్కడ ఏమొస్తుంది చూడండి, x² ప్లస్ ఏబి ఇంటూ x ఇంటూ a ప్లస్ బి కదా, a ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా నాకు ఏం మిగులుతుంది? x² మైనస్ ఏబి డివైడెడ్ బై x ఇంటూ x² ప్లస్ ఏబి. దిస్ ఈస్ ద f' వాల్యూ, అవునా కదా? సో ఇప్పుడు మనకి f' వాల్యూ ఎంత వచ్చిందన్న? x² మైనస్ ఏబి డివైడెడ్ బై వెయిట్ యా. సో మనకి f' ఎంత వచ్చిందన్న? x² మైనస్ ఏబి డివైడెడ్ బై x ఇంటూ x² ప్లస్ ఏబి వచ్చింది. దిస్ ఈజ్ f', రైట్? సరే, ఇప్పుడు హెన్స్ ద ఫంక్షన్ ఈజ్ డిఫరెన్షియబుల్. కాబట్టి ఫస్ట్ 2 పాయింట్స్ చెక్ చేసాం. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటి? ఫస్ట్ 2 కండిషన్స్ కరెక్ట్గా సెట్ అయ్యాయి కాబట్టి థర్డ్ కండిషన్ ఇస్ f ఆఫ్ a షుడ్ బి ఈక్వల్ టు f ఆఫ్ b కదా. f ఆఫ్ a ఎంత? f ఆఫ్ a ఈజ్ నథింగ్ బట్ a సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు log ఆఫ్ a² ప్లస్ ఏబి డివైడెడ్ బై a ఇంటూ a ప్లస్ బి వస్తుంది, అవునా? సి ఫ్రెండ్స్, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? log ఆఫ్ a² ప్లస్ ఏబి డివైడెడ్ బై a² ప్లస్ ఏబి, అవునా? సో రెండు క్యాన్సిల్ అయితే log 1 వస్తుంది. log 1 ఈజ్ ఆల్వేస్ 0, తెలుసు కదా, log 1 వాల్యూ ఈజ్ 0, రైట్? సరే, ఇప్పుడు f ఆఫ్ b చెక్ చేద్దాం. f ఆఫ్ b చెక్ చేసినప్పుడు log ఆఫ్ వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? b² ప్లస్ ఏబి, x ప్లస్లో b సబ్స్టిట్యూట్ చేయండి. సో b ఇంటూ a ప్లస్ బి, అవునా? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్? log ఆఫ్ b² ప్లస్ ఏబి డివైడెడ్ బై ఏబి ప్లస్ b² వస్తుంది. రెండు ఒకటే కదా, మళ్ళీ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో log 1 వాల్యూ వన్స్ అగైన్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే f ఆఫ్ a ఈక్వల్స్ టు f ఆఫ్ b. సూట్ అయిందా? 0 వచ్చింది కదా. థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై ఉంది, రైట్? సో 3 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి హెన్స్ ఫర్ ద గివెన్ ఫంక్షన్, Rolle's theorem is exist, or else hence for the function Rolle's theorem can be verified.
వెరిఫై చేయొచ్చు. మరి సి వాల్యూ కావాలి కదా, సి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫ్రెండ్స్ సి వాల్యూ ఎలా కావాలి అంటే మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఎఫ్ డాష్ ఆఫ్ సి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చిందనా, వాట్ వీ హ్యావ్ derived ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు దిస్ ఇస్ ద వాల్యూ, రైట్? సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏం వచ్చిందన్న, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి వచ్చింది కదా. ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ సి ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు సి స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై సి ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏబి, అవునా కదా. సో అకార్డింగ్ టు రోల్స్ థీరం ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్స్ టు 0, అవునా కదా. సో కాబట్టి సి స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై సి ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏబి ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. ఇది 0 అవ్వాలంటే ఖచ్చితంగా న్యూమరేటర్ 0 అవ్వాలి. అంటే సి స్క్వేర్ మైనస్ ఏబి ఈక్వల్ టు 0. వాట్ ఐ విల్ బి గెటింగ్, సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి. దీని నుంచి నేను ఏం రాయొచ్చు, సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏబి. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి నానా, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఏబి, అవునా కదా. సో ఇవి రెండు కూడా పాజిటివ్ నెంబర్సే కాబట్టి నేనేం తీసుకోవాలి, సి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏబి తీసుకోవాలి, అవునా. ప్లస్ రూట్ ఏబి మైనస్ రూట్ ఏబి రెండు ఆన్సర్స్ రెండు పాయింట్స్ వచ్చాయి మనకి, కానీ ఏబీకి మధ్యలో రూట్ ఏబి ఉంటుంది కానీ మైనస్ రూట్ ఏబి ఉండదు, అవునా. కాబట్టి అవునా కదా, ఎందుకని రెండు పాజిటివ్ నెంబర్సే కాబట్టి. హెన్స్ ద ఆన్సర్ ఈజ్ సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రూట్ ఏబి, రైట్ ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ప్లీజ్ నోట్ దిస్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నానా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ రోల్స్ థీరం మనం వెరిఫై చేద్దాం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బై బాయ్.